అందరికన్నా గణపతి దేవుడే చాలా ఎక్కువ కాలం పరిపాలించాడు. అట్ ద సేమ్ టైం ఎక్కువ సామ్రాజ్యం కూడా జయించాడు. గణపతి దేవుడు తండ్రి రుద్రమదేవుడు కాదండి, మహాదేవుడు. మహాదేవుడు కొడుకు గణపతి దేవుడు. రుద్రమదేవుడికి పిల్లలు లేకపోవడంతో రుద్రమదేవుడు తమ్ముడు మహాదేవుడు. రుద్రమదేవుడు చనిపోయిన తర్వాత యాదగిరి దేవగిరి వాళ్ళ చేతుల్లో మహాదేవుడు సింహాసనం అధిష్ఠిస్తాడనమాట. ఈ ఈ అకంపెనీడ్ గణపతి దేవుడు అకంపెనీడ్ ఇస్ ఫాదర్ అగైన్స్ దేవగిరి ద యాదవ క్యాపిటల్. సో ఇక్కడ కాకతీయులకి ఈ దేవగిరి యాదవులకి ఫైట్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనం చూసాం రుద్రదేవుడు ఎండింగ్ టైంలో. ఈ ఫైట్లో ఓవరాల్గా గణపతి దేవుడిని బందీగా తీసుకెళ్ళిపోతారు యాదవులు. తర్వాత మళ్ళీ 1202లో రిలీజ్ చేస్తారు. ఈ రిలీజ్ చేయడానికి కారణం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మీకు తెలుగులో చూసినప్పుడు అందుకు రిలీజ్ అంటే ఇప్పటిదాకా మనం ఎవరిని రిలీజ్ చేయడం చూడలేదు కదా, చంపేయడాలే కదా అంతా కూడా. బట్ గణపతి దేవ వాజ్ రిలీజ్డ్ యాజ్ ఎ ప్రిజనర్. వెన్ హీ వాజ్ టేకెన్ యాజ్ ఎ ప్రిజనర్ హీ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1202. సో దానికి పొలిటికల్ రీజన్ ఉంది, విల్ కమ్ అక్రాస్ ఇట్ ఇన్ తెలుగు. ఇప్పుడు మరి గ్యాప్ ఉంది కదా, మహాదేవుడు చనిపోతాడు. యాక్చువల్లీ మహాదేవుడు కూడా చనిపోతాడు మధ్యలో. సో 1202 గణపతి దేవుడు రిలీజ్ అయ్యి మళ్ళీ కాకతీయ సామ్రాజ్యానికి వచ్చే వరకు కూడా ఈ రేచర్ల రుద్రుడు అనే ఒక జనరల్, లాయల్ జనరల్ టుక్ కేర్ ఆఫ్ ద కింగ్డమ్ టిల్ గణపతి దేవ రిటర్న్. గణపతి దేవుడు వచ్చే వరకు కూడా రేచర్ల రుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని నిలబెడతాడనమాట. యాక్చువల్లీ ఎక్కడో ఏదో బుక్లో చూశాను, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అన్న బిరుదు మరి రేచర్ల రుద్రుడికి ఉందో ఇంకెవరికి ఉందో కానీ, బట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండి, కాకతీయ రాజ్య స్థాపనాచార్య అని ఏదో బిరుదు ఉంటుంది. ఇక్కడ మరి ఈ టెక్స్ట్ బుక్లో కానీ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ మన బిఎస్ఎల్లో కానీ ఐ డెంట్ గెట్ ఇట్ అనమాట. సో మనుమ సిద్ధి, ఓకే, గణపతి దేవుడు వచ్చేసాడు, రిటర్న్ అయిపోయాడు, సింహాసనం అధిష్ఠించాడు. ఇప్పుడు మనుమ సిద్ధి 2 ఉన్నాడు కదా మనకి, మనం నెల్లూరు చోడుల టైంలో చూసాం. రూలర్ ఆఫ్ నెల్లూరు సెంట్ హిస్ కోర్ట్ పోయెట్ తిక్కన స్వామియాజీ టు వరంగల్ టు సెక్యూర్ ద హెల్ప్ ఆఫ్ గణపతి దేవ. గణపతి దేవుని యొక్క సహాయార్థం తిక్కన స్వామియాజిని మనుమ సిద్ధి 2, రెండో మనుమ సిద్ధి పంపిస్తాడు. ఈ రుద్రదేవుడేమో పల్నాడు యుద్ధంలో సహాయం చేస్తాడు. రుద్రదేవుడు పల్నాడు యుద్ధంలో సహాయం చేస్తాడు. రెండో మనుమ సిద్ధి తిక్కన స్వామియాజీ రాయబారం మీద గణపతి దేవుడు రెండో మనుమ సిద్ధికి హెల్ప్ చేస్తాడు అనమాట. సో ఆ రెండు ఈవెంట్లు, రెండు రాజులు, ఒకటి రుద్రదేవుడు, ఇంకోటి గణపతి దేవుడు. అది కొంచెం జాగ్రత్తగా గమనించండి. అంటే ఎక్కువ చదివే కొద్దీ ఆ చిన్న మళ్ళీ రెండు కలిసిపోతాయి అనమాట. మా రుద్రదేవుడా గణపతి దేవుడా ఏది ఇక్కడ ఓకే, పల్నాడు యుద్ధం దగ్గర మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజన్ వస్తుంది కొంచెం లిటిల్ బిట్. అట్ వరంగల్ తిక్కన కంప్లీటెడ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ 15 పర్వాస్ ఆఫ్ మహాభారత ఇంటూ తెలుగు. వరంగల్ వెళ్ళాడు కదా తిక్కన గారు, గణపతి దేవుడు ఆస్థానంలో ఉండి అక్కడే మన నన్నయ్య గారు మొదలుపెట్టిన ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ని 15 పర్వాలు ఇక్కడే పూర్తి చేస్తాడు అనమాట. హీ డిడ్ నాట్ ట్రాన్స్లేట్ ద అన్ఫినిష్డ్ పోర్షన్ ఆఫ్ అరణ్య పర్వం మిగిలిపోయిన నన్నయ్య గారు అరణ్యపర్వం సగంలో ఒకటి ఆపేస్తారు, ఆగిపోద్ది అక్కడ. దాన్ని ఎర్ర ప్రగడ ఫినిష్ చేస్తాడు అనమాట, అన్ఫినిష్డ్. అందుకనే నన్నయ్య తిక్కన ఎర్రన అని మనం చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నాం కదా. ఇది సబ్సిక్వెంట్లీ ట్రాన్స్లేట్ బై ఎర్ర ప్రగడ ఇన్ ద 14th century. అంటే ఎర్ర ప్రగడ వచ్చేసరికి రెడ్డి రాజులు ఆ కాలంలో వస్తాడు. విల్ సీ దట్. ఎర్రన ఇక్కడ గుర్తులేదు, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. తిక్కనాస్ మిషన్ వాజ్ ఏ సక్సెస్. జటావర్మ సక్సెస్ అంటే దేంట్లో? సైన్యాలను పంపిస్తాడు. సైన్యాలను పంపించడం ఎందుకంటే ఈ జటావర్మ సుందర పాండ్యన్ వస్తాడు నెల్లూరు మీదకి. అది మనం తెలుగులో కొంచెం డీటెయిల్డ్ వర్షన్ ఉంటుంది, అక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు అల్టిమేట్గా జటావర్మ సుందర పాండ్యన్ అటాక్ చేయడం వల్ల గణపతి దేవుడు హెల్ప్ తీసుకుంటాడు. గణపతి దేవుడు ఏమో సైన్యాన్ని పంపిస్తాడు. కానీ జటావర్మ సుందర పాండ్యన్ సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ మనుమ సిద్ధి 2 అండ్ ఆల్సో గణపతి దేవాస్ ఆర్మీ అట్ ముత్తుకూరు. దిస్ వాజ్ ద లాస్ట్ వార్ అండ్ ద ఫస్ట్ డిఫీట్ ఆఫ్ గణపతి దేవ. చివరి యుద్ధం ఇదే, మొదటి పరాజయం ఇదే. ఏమంటారు దాన్ని? పరాజయం అంటారా, అపజయం అంటారా? పరాజయం అనుకోండి, లాస్ట్ అనమాట. ఫస్ట్ వార్ విచ్ వాజ్ లాస్ట్ బై గణపతి దేవ. తను జటావర్మ సుందర పాండ్యన్ గెలుస్తాడు మనుమ సిద్ధి 2 మీదని, గణపతి దేవుడి యొక్క సైన్యాల మీద గెలిచేస్తాడు. అక్కడతో మనుమ సిద్ధి 2 చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. గణపతి దేవుడిది కూడా ఆఖరి యుద్ధం, ఓడిపోయిన మొదటి యుద్ధం. ఇదంతా ఏంటంటే ముత్తుకూరు యుద్ధం అనమాట. ముత్తుకూరు యుద్ధం. దిస్ వాజ్ ద లాస్ట్ వార్ అండ్ ద ఫస్ట్ డిఫీట్ ఆఫ్ గణపతి దేవ. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టైమ్ వాజ్ గణపతి దేవుడి కాలంలో ముఖ్య ఘటన హనుమకొండ కదా. మన రుద్రదేవుడి క్యాపిటల్ అంతా హనుమకొండ ఇన్స్క్రిప్షన్ అని చూసాం. హనుమకొండ అక్కడి నుంచి వరంగల్కి మారుస్తాడు అనమాట గణపతి దేవుడు. ఫ్రమ్ హనుమకొండ టు వరంగల్. తర్వాత గణపతి దేవుడే హీ విల్ ఇష్యూ అభయ శాసన అట్ మోటుపల్లి, గ్యారంటీయింగ్ సెక్యూరిటీ టు ఆల్ షిప్స్ అండ్ అబాలిష్డ్ వెక్సేషియస్ కస్టమ్స్ డ్యూటీస్. వెక్సేషియస్ అంటే ఎక్కువగా వసూలు చేసే సుంకాలు, కస్టమ్ డ్యూటీస్ అన్ని తొలగించి సెక్యూరిటీ ఇస్తాడు షిప్స్కి. ఒక అభయాసనం ఇస్తాడు అనమాట, మీరు ధైర్యంగా వచ్చి వ్యాపారం చేసుకోండి అని.
దట్ ఈజ్ మోటుపల్లి అభయహస్తం, అభయ శాసనం. రుద్రమదేవి వాజ్ మ్యారీడ్ టు వీరభద్ర. రుద్రమదేవి అంటే అనుష్క, వీరభద్రుడు అంటే రాణా. రుద్రమదేవి సినిమాలో రాణా ఉంటాడు కదా, అతను ఎవరంటే వేంగి చాళుక్యన్ రూలర్ ఆఫ్ నిడదవోలు. నిడదవోలు వేంగి చాళుక్యుల యొక్క రాజు వీరభద్రుడు. వీరభద్రుడికే ఈ రుద్రమదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారు గణపతి దేవుడు. ఓకే, తెలుగు వచ్చాం. మహాదేవుడు అండి, రుద్రదేవుడు సంతానం లేనందువల్ల తమ్ముడు మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడిని దత్త స్వీకారం చేసుకున్నట్లు స్థానిక చరిత్ర వల్ల తెలుస్తుంది. రుద్రమదేవుడు గణపతి దేవుడిని దత్త తీసుకుంటాడు అనమాట. తమ్ముడు మహాదేవరాజు కొడుకు కాబట్టి. రుద్రుడు పట్టుబడిన యుద్ధంలోనే గణపతి సైతం యాదవులకు బందీగా చిక్కినాడు. అందుకే మహాదేవరాజు సింహాసనం ఎక్కాడు. అయితే ప్రతాపరుద్రుని ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవునకు రాజ్యం అప్పగించినట్లుంది. ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి తర్వాత వస్తాడు. బందీ అయ్యాడని చెప్పుకోలేరు కదా, అంటే సంథింగ్ లైక్ దట్ మేబీ. లేదా మనం ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవునకు రాజ్యం అప్పగించినట్లు ఉంది. ఖండవల్లి శాసనం ప్రతాపరుద్రుడిది. అందులో రుద్రదేవుడే స్వయంగా మహాదేవుడు రాజ్యం అప్పగించినట్లుంది. కొన్ని చోట్ల ఏంటంటే రుద్రదేవుడు యుద్ధంలో చనిపోయి గణపతి దేవుడిని బందీగా తీసుకెళ్లారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహాదేవుడు తమ్ముడు కాబట్టి అతను రాజ్యం అధిష్ఠించాడు అనమాట. సింహాసనం ఎక్కిన వెంటనే అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుని గణపతిని బంధ విముక్తుని చేసే ఆశయంతో యాదవరాజ్యంపై మహాదేవుడు దండెత్తినాడు. ఏనుగును అధిరోహించి యుద్ధం నడుపుతూ మహాదేవుడు మరణించినట్లు శాసనాలు చెప్తున్నాయి. మరి ఖాళీ కూర్చోడు కదా మహాదేవుడు, గణపతి దేవుడు అక్కడ బందీగా ఉన్నాడు. సో మొత్తానికి ఫైటింగ్ వెళ్ళాడు యుద్ధానికి. ఏనుగును అధిరోహించి యుద్ధం నడుపుతూ మహాదేవుడు మరణించినట్లు శాసనాలు చెప్తున్నాయి. సో మహాదేవుడు కూడా చనిపోయాడు. ఇంకా మిగిలింది గణపతి దేవుడు బందీగా ఉన్నాడు యాదవ రాజ్యంలో. గణపతి దేవుని శాసనాలు 1999 to 1262. గణపతి దేవుని శాసనాలు 1999 నుంచి లభిస్తున్నందున నాటికి సింహాసనం అధిష్ఠించినాడు అని అర్థం చేసుకోవచ్చు మనం. 1199కి ఇతని శాసనాలు, గణపతి దేవుని శాసనాలు లభిస్తున్నాయి కాబట్టి బై 1199 ఈజ్ ఇన్ ద సీట్. మహాదేవరాజు కాలంలో గణపతి యాదవుల బందీగానున్న రోజుల్లో కాకతీయ రాజ్యంలో అలజడులు చెలరేగాయి. ముదిగొండ చాళుక్యుడైన నాగభూపాలుడు, చెప్పాను కదండి, ముదిగొండ అనగానే కొరవ మండలం గుర్తురావాలి మీకు. అలాగే శాసనం కూడా గుర్తురావాలి. కివ్విక్కర శాసనం ఏదో ఉంది, కివ్విక శాసనం. ముదిగొండ చాళుక్యుడైన నాగభూపాలుడు విజృంభించి తిరిగి కొరవి మండలం ఆక్రమించాడు. తేరాంధ్రలో మాండలికులు పృథ్వీశ్వరుని అధికారం అంగీకరించవలసి వచ్చింది. పృథ్వీశ్వరుడు అంటే ఎవరు? వెలనాడు రాజుల్లో ఆఖరి రాజు, అంతే కదండి. ఇంకా నెల్లూరు వెలనాడు రాజులు ఇంకా ఉన్నారు అక్కడ మనకి. ఇది అదనుగా మూడో కులుత్తొంగుడు కూడా ఉన్నాడు. మళ్ళీ చాళుక్యచోరుడు ఓరుగల్లు వరకు దాడి చేశాడంట. ఇది ఇలా ఉండగా మూడో కులుత్తొంగుడు కూడా ఓరుగల్లు మీద వచ్చేసాడు. రాజు లేకపోతే అంతే. ఇట్టికిష్టమైన సమయంలో విశ్వాసపాత్రుడైన రేచర్ల రుద్ర సేనాపతి అప్రమత్తతో అంతరంగిక శత్రువులను ఓడించి, అంటే మన కట్టప్ప టైప్ అనమాట, విదేశీ దాడులను తిప్పికొట్టాడు. ఆంధ్రదేశంలో ఇక్కడ చూడండి ఎందుకు వదిలేస్తాడనేది ఇక్కడ మన పాయింట్. ఆంధ్రదేశంలో అరాజకం చెలరేగితే హోయసాల రాజ్య విస్తరణకు అనుకూలించి, అంటే ఇక్కడ హోయసాలాస్ కూడా డెవలప్ అయ్యారు. అటు దేవగిరి, ఇటు హోయసాలాసు, ఇటు కాకతీయ సామ్రాజ్యం, అంటే వెస్టర్న్ చాళుక్యస్ ఇంక లేరు అప్పుడు. హోయసాల రాజ్య విస్తరణకు అనుకూలించి యాదవులకు ప్రమాదం ఏర్పడవచ్చు అన్న ఉద్దేశంతో, అంటే అవకాశం హోయసాలకి ఇస్తే వీళ్ళ ఓన్ రాజ్యానికి ఎక్కడ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఆంధ్రదేశంలో స్థిర ప్రభుత్వం నెలకొనడం, అంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇన్ కాకతీయాస్ ఉండడం యాదవులకి అవసరం అనిపించింది అనమాట. ఆ టైంకి యాదవ రాజ్య శ్రేయస్సుకు అవసరమని గుర్తించి జైతుకి గణపతిని విడిచిపెట్టాడు. అంటే రాజు లేకపోతే ఆటోమేటిక్గా అందరూ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ఏరియా అంతా క్లమ్జీగా ఉండి అప్పుడు యాదవులకి ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఓకే లెట్ అస్ సెండ్ గణపతి దేవ బ్యాక్ టు హిస్ కింగ్షిప్ అని చెప్పి గణపతి దేవుని విడిచిపెడతారనమాట. కాకతి సింహాసనం భద్రంగా గణపతికి అప్పగించి రేచర్ల రుద్రుడు, ఇక్కడే చూసాం, కాకతి రాజ్య భార దౌరేయ బిరుదం వహించినాడు. కాకతీయ స్థాపనాచార్య అని కూడా ఉంటుందండి అక్కడ, అది కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అలాగా కాకతి రాజ్య భార దౌరేయ అన్న బిరుదం వహించాడు. అంటే రాజ్యభారం వహించాడు కదా, అప్పటి వరకు భారం వహించాడు. సో అందుకని రేచర్ల రుద్రుడికి కాకతి రాజ్య భార దౌరేయ అనే బిరుదం వహించినాడు. 1999 నాటి మంతెన శాసనంలో సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే గణపతి బిరుదం వల్ల నాటికి రాజ్య సమస్తము గణపతి వశమైనట్లు స్పష్టమవుతుంది. అంటే ఈ 1199 టైంకి సకల దేశ ప్రతిష్టాపనాచార్య అంటే ఇంకా ఆల్మోస్ట్ తన రాజ్యం వరకు బాగా కన్సాలిడేట్ చేసుకున్నాడని మనకు అర్థమవుతుంది. గణపతి దూరదృష్టి ఉన్న రాజనీతిపరుడు. ఆనాటికి ఉత్తరాపదం సమస్తము తురుష్క ప్రాధాకృతమై ఉంది. అంటే ఆల్రెడీ ముస్లిం ఇన్వేషన్ జరిగి
ఎంటర్ అయ్యారు ముస్లిమ్స్. ఆంధ్రదేశంలో ఏకఛత్రాధిపత్యం సాధించడానికి గణపతి దిగ్విజయాత్రలు సాధించాడు. అంటే వాళ్ళని అటాక్ని లోపల తిన పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవడానికి, మొత్తం ఆంధ్రదేశాన్ని అంతా తిన కంట్రోల్లో తెచ్చుకోవడానికి, ఏకఛత్రాధిపత్యంగా తెచ్చుకోవడానికి సాధించడానికై గణపతి దిగ్విజయాత్రలు సాధించాడు. ఫస్ట్ వెలనాటి దాడిలో గణపతి దిగ్విజయాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ దండయాత్రను ఎవరు నడిపించారు? ముత్యాల చౌండరాయుడు అనే సేనాని నిర్వహించాడు. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి గబుక్కని ఇంపార్టెంట్ పేర్లు అనమాట. అంటే రేచర్ల రుద్రుడు, ఈ దండయాత్ర మొత్తానికే ముత్యాల చౌండరాయుడు సేనాధిపతి కాబట్టి ఆ ఇంపార్టెన్స్ మీరు ఫీల్ అయినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ అనేసరికి ఎప్పుడైనా సరే ఇఫ్ యూ ఫీల్ ద పాయింట్ ఇంపార్టెంట్ మార్కెట్, దట్ మస్ట్ బి యువర్ గట్ ఫీలింగ్ అనమాట. యూ బీ లైక్ అన్ ఎగ్జామినర్ చదివేటప్పుడు యూ మస్ట్ ఫీల్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్, అప్పుడే మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే జోగినాయుడు చదివే పద్ధతి అది అందరూ అన్నీ చదవలేరు, గుర్తుపెట్టుకోలేరు కాబట్టి జోగినాయుడు చదివేటప్పుడు కూడా యూ మస్ట్ ఫీల్ ఇట్. ఈ పర్టికులర్ నోట్స్లో కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే నేను ఫీల్ అయ్యి రాశాను కదా, నేను ఫీల్ అయి పెట్టాను కదా. సో ఆల్మోస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ రావచ్చు ఛాన్స్ ఉంది, లేదా కాన్సెప్చువల్గా అండర్స్టాండింగ్కి రేపొద్దున రివిజన్లో కూడా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఒకసారి మిస్ అవుతాం. సో వీ నీడ్ దట్ టు బి రివైజ్డ్ ఆల్సో. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ తెచ్చి ఇందులో రాస్తాను అనమాట, టెక్స్ట్ బుక్లో ఉన్నది. సో ఇందులో మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకుని ఫర్దర్ రిఫరెన్స్ ఏమైనా పాయింట్లు మిస్ అయితే యూ కెన్ రిఫర్ జోగినాయుడు. అయ్య వంశం పాలిస్తున్న దివిసీమపై బెజవాడ నుంచి దండెత్తి ఎవరు? ముత్యాల చౌండరాయుడు పినచోడును జయించి చౌండరాయుడు దివిని ఆక్రమించాడు. గజపతి అతనికి ద్వీపిలుంటాక బిరుదు ఇచ్చి గౌరవించినట్లు పెండ్లెకల్లు శాసనం వల్ల తెలుస్తుంది. ఎవరికి? చౌండరాయుడికి. ఈ దివసీమని ఆక్యుపై చేశాడు కాబట్టి పినచోడుని జయించి ద్వీపి అంటారు కదా, ద్వీపం ఐలాండ్, ద్వీపిలుంటాక. మరి అది మేబీ టెక్స్ట్ బుక్ ఎర్రర్ ఉంటే మేబీ ఐ మైట్ బి రాంగ్. సో వేరే టెక్స్ట్ బుక్లో జోగినాయుడు చదివినప్పుడు ఇలాంటిది ఏమైనా కనబడితే జస్ట్ మార్క్ ద కరెక్ట్ వర్డ్. ఆ బిరుదు ఇచ్చి గౌరవించాడు. ఇదంతా ఎక్కడ ఉంది? పెండెకల్లు శాసనంలో ఉంది. తర్వాత గణపతి పినచోడి ఉన్నాడు కదా, పినచోడి కుమార్తెలైన పినచోడిని ఓడించాడు కదా దివిసీమలో చౌండరాయుడు. మరి అప్పుడు పినచోడి కుమార్తెలైన నారమ పేరమలను పెండ్లాడి, ఇది పాయింట్ ఇంపార్టెంట్ అండి, వారి సోదరుడు జాయపను తన సైన్యంలో గజసాహినిగా నియమించాడు. గ్రూప్ 2లో క్వశ్చన్ కూడా అడిగాడు ఇది. జాయప వృత్తి ఏది అనేది అడిగినట్టున్నాడు. గజసాహిని అనమాట, ఏనుగులు. ఎవరైతేనో జాయప అనే అతను గణపతి దేవుని యొక్క బావమరిది. ఎలాగా? ఈ పినచోడి ఈ దండయాత్రలో ఈ ముత్యాల చౌండరాయుడు నాయకత్వంలో దివిసీమనంతా ఆక్యుపై చేస్తే ఆ రాజు పినచోడు తన కూతుర్నిద్దరిని గణపతి దేవుడికి ఇచ్చి పెళ్లి చేసి, అప్పుడు గణపతి దేవుడు తన బావమరిది అయిన జాయపను తన సైన్యంలో గజసాహినిగా నియమించుకున్నాడు అనమాట. దివసీమ నుండి చౌండయ్య చందోలుపై దండెత్తాడు. చందోలు అంటే విచ్ క్యాపిటల్? వెళ్ళనాడు. పృథ్వీశ్వరుడు ఓడించినాడు. పృథ్వీశ్వరుడు ఇంకా చనిపోలేదు, కళింగకు పారిపోయి తిరిగి మళ్ళీ 12, 6, 7 ప్రాంతంలో వెలనాడుపై దండెత్తాడు. అప్పుడు కాకతీయులని తెలుగు చోడులు ఇద్దరు కలిసి పృథ్వీశ్వరుని వధించారు. ఇదంతా మనకి తిక్కన నిర్వచనోత్తర రామాయణం వల్ల తెలుస్తుంది. ఎందుకంటే తెలుగు చోడులకి గణపతి దేవుడికి కాంబైన్డ్ పర్సన్ ఎవరు? తిక్కన. సో అందుకని మనకి యుద్ధం గురించి కానీ పృథ్వీశ్వరుడు చనిపోవడం గురించి కానీ ఇవన్నీ కూడా తిక్కన నిర్వచనోత్తర రామాయణం వల్ల తెలుస్తుంది. కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో ఎందుకు పృథ్వీశ్వరుడు చనిపోవడం గురించి రాసిందంటే సింపుల్. నెల్లూరు చోడులు మనుమసిద్ధి పంపిస్తేనే తిక్కన గణపతి దేవుడికి వెళ్ళాడు. వీళ్ళందరూ ఒకటే గ్రూప్ కదా, తిక్కన మనుమసిద్ధి, ఈ చోడ తిక్కన. మనం చూసాం యాక్చువల్లీ పృథ్వీశ్వరుడిని చంపింది ఎవరు? చోడ తిక్కన కొడుకు మనుమసిద్ధి 2 తర్వాత వస్తాడు. ఎందుకంటే మొదటి మనుమసిద్ధిని నల్లసిద్ధి అంటారు, నల్లసిద్ధి కొడుకు చోడ తిక్కన. ఎప్పుడో చాలా కాలం అయింది వీడియో, బట్ హోప్ ఐ ఎమ్ కరెక్ట్. అలాగా ఈ తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో ఈ కాకతీయులు తెలుగు చోడులు కలిసి పృథ్వీశ్వరుని ఓడించి వధించారని ఉందన్నమాట. పృథ్వీశ్వరుని మరణానంతరం గజపతి వేంగి కళింగ రాజ్యాలను ఆక్రమించడానికి ప్రయత్నించాడు. అంటే ఇంకా దండయాత్ర ఇంకా వెళ్తూ ఉంటుంది కదా టువర్డ్స్ కళింగ. వేంగిలోని చాళుక్య రాజవంశాలు కాకతీయ అధికారం అంగీకరించాయి. వేంగిలోని ఈ చాళుక్య రాజవంశాలు ఉన్నాయి కదండి, పిఠాపురం అవన్నీ కూడా యాక్సెప్టెడ్ గణపతి దేవ. అప్పుడే మన నిడదవోలు చాళుక్యుడైన వీరభద్రుడు రాణాకిచ్చి రుద్రందేవుని పెళ్లి చేశాడు అనమాట. నిడదవోలు చాళుక్యుడైన వీరభద్రుడు. తర్వాత క్రీస్తు శకం 1228 నాటికి వరంగల్ గిర్మాజీపేట శాసనాలలో గజపతి కాదు, గణపతికి చోడ కటక చోరకార బిరుదు ఉందంటండి. అంటే కటక్ అంటే కటక్, కళింగ, ఒరిస్సాలో ఉంటుంది కదా కటక్. చోడ కటక చోరకార అనే బిరుదు వచ్చిందట చివరికి. అంటే అక్కడికి వరంగల్ కళింగ వరకు జయించేసాడని అర్థం, కటక వరకు. 1231లో జాయప సేన ఉన్నాడు కదా గజసాహిని, గణపేశ్వరం శాసనంలో అతడు చోళ, కళింగ,
సేవుజ బృహత్కార్షాట దీశ్వరులను జయించినట్లు ఉంది. ఎవరు? జాయప గెలిచాడని. అంటే జాయప అంటే గజసాహిని కదా, ఇంకా ఆటోమేటిక్గా గణపతి దేవుడు గెలిచినట్టే వీళ్ళందరి మీద కూడా. చోళ కళింగ శైవుజ బృహత్కర్షాట కర్కాటలాట దీశ్వరులను జయించినట్లుంది. నెల్లూరు సింహాసనంపై బలపడిన చోడ తిక్కన జీవితాంతం కాకతీయులతో మైత్రి వహించి ఉన్నాడు. సో ఇక్కడంతా ఫ్రెండ్షిప్. జాయప శాసనం గణపేశ్వరం శాసనం గుర్తుపెట్టుకోండి. జాయపది గణపేశ్వరం శాసనం. జాయప సేనాని అంటే గజసాహిని, గణపతి దేవుడి యొక్క బావమరిది. ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, నారమ మైలమ వాళ్ళ తమ్ముడు అనమాట. నెల్లూరులో చోడతిక్కన కుమారుడు మనుమసిద్ధి వీరగండ గోపాలుడు దాయాదులకు రాజ్యం కోల్పోయి గణపతి సాయం అర్జించినాడు. అప్పుడు ఎవరిని? తిక్కను పంపించి సామంత భోజుని నాయకత్వంలో కాకతీయ సైన్యం నెల్లూరుపై నడిచి మనుమసిద్ధి దాయాదులైన అక్కన బయ్యన్నలను వధించి మనుమసిద్ధి విరోధులైన ద్రావిడ కర్ణాటకాధీశులను విజయగండ గోపాలుని అందరినీ ఓడించారనమాట. కులోత్తుంగ రాజేంద్రుడు పొడి పారిపోతాడు. సో ఫస్ట్ దాయాదుల వల్ల అక్కన బయ్యన్న వల్ల ఈ మనుమసిద్ధికి థ్రెట్ వచ్చినప్పుడు సామంత భోజుని పంపిస్తాడు గణపతి దేవుడు. అది అతను వచ్చి ఈ అక్కన బాయన్నలు ఇలా బయ్యన్నలు ద్రావిడ ఇంక మిగతా వాళ్ళందరినీ జయిస్తాడనమాట. ఈ విజయాలన్నీ ఎక్కడున్నాయి? నాయనపల్లి శాసనంలో ఉన్నాయి. ఏ విజయాలు? సామంత భోజుడు మనుమసిద్ధి కలిసి దాయాదుల్ని అక్కన్న బాయన్నల్ని మిగతా వాళ్ళందరినీ ఓడించడం నాయనపల్లి శాసనంలో వర్ణించడం జరిగింది. తర్వాత కాకతీయ సైన్యాలు రక్కెస గంగుని, ఇది కూడా చూసాం కదా మనం అక్కడ. గంగయ్య సాహిని కడప ప్రాంతంలో గంగయ్య సాహినిని పునరుద్ధరించినాయి. ఇది కూడా మనం నెల్లూరు చోడులో చూసాం. రక్కస గంగుడు, గంగయ్య సాహిని, కడప ప్రాంతం, అక్కడి నుంచి కూడా తోలేస్తే ఈ కాకతీయ సైన్యాలు అక్కడికి కూడా వెళ్ళి ఉన్న వాళ్ళందరినీ ఇన్ఫిల్ట్రేటర్స్ అందరినీ పంపించేసి గంగయ్య సాహినిని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారనమాట, పునరుద్ధరిస్తారు. అక్కడి నుంచి గంగయ్య సాహిని కూడా గణపతి దేవుడికి సామంతుడు అవుతాడు. కాకపోతే ఈ గణపతి దేవుడు ఏం చేస్తాడంటే ఈ గంగయ్య సాహినికి బృహత్తర నియోగాధిపతి అన్నది నియమిస్తాడనమాట. బృహత్తర నియోగాధిపతి అంటే ఏంటంటే ఒక్కొక్క సపోజ్ 72 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం నెక్స్ట్ పరిపాలన దాంట్లో చూస్తాం. 72 నియోగ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఒక్కొక్క హెడ్ నియోగాధిపతి. ఆ మొత్తం 72 మందిని కంట్రోల్ చేసే అల్ట్రా కమాండర్ ఎవరంటే ఈ బృహత్తర నియోగాధిపతి అనమాట. సో గణపతి దేవుడు గంగయ్య సాహినిని బాహత్తర నియోగాధిపతిగా నియమిస్తాడు. కాకతీయులకు సామంతుడిగా గంగయ్య సాహిని త్రిపురాంతకం నుండి కోలారు వరకు ఉన్న రాజ్యాన్ని వల్లూరు రాజధానిగా ఏలాడు. రేనాడి కాకతీయ సామ్రాజ్యం అంతర్భాగం అయింది. ఇదంతా రేనాడి ఏరియా, కడప ఏరియా అంతా కూడా చివరికి కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగం అయిందనమాట. సో ఫైనల్గా నెల్లూరు రాజ్యంలో జోక్యం పాండ్య కాకతీయ సంఘర్షణకు దారితీసింది. సో నెల్లూరు రాజ్యంలో కాకతీయులు జోక్యం చేసుకున్నారు. సో అందుకని పాండ్యులు కూడా ఒక వార్ స్టార్ట్ అయిందనమాట. ఫైనల్ ఇక్కడ ఏమైనా చివరికి జటావర్మ సుందర పాండ్యుడు అనేవాడు చాళుక్య చోళ చక్రవర్తిని కూడా నిర్జించి పాండ్య శౌర్య భౌమత్వం నెలకొల్పి పూర్వ చోళ సామంతులందరినీ విధేయులుగా చేసుకోవాలని సంకల్పించాడు. ఒక పెద్ద దండయాత్ర టైప్లో ప్లానింగ్ చేసుకున్నాడు, గట్టిగా సంకల్పించుకున్నాడు జటావర్మ సుందర పాండ్యుడు. ఏం చేస్తాడు అప్పుడు? అటాక్ ఎలా చేస్తాడంటే విజయగండ గోపాలుడు, గొప్ప రుంజింగుడు వీళ్ళందరూ పారిపోయారు కదా నెల్లూరు నుంచి, కడప నుంచి. పాండ్య సార్వభౌమత్వం వీళ్ళందరూ అంగీకరించారనమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే జటావర్మ తన సైన్యాన్ని రెండుగా విభజించాడు అనమాట. ఒక సైన్యం అంటే 3వ రాజేంద్ర, చాళుక్య చోళ, విజయగండ గోపాల, కొప్పెరుంజింగుడు వీళ్ళందరినీ పశ్చిమంగా కాకతీయ రాజ్యంపైకి పంపిస్తాడు. ఈ సైన్యం త్రిపురాంతకం వరకు నడిచింది. అంటే ఒక వింగ్నేమో కాకతీయుల మీద డైరెక్ట్గా పంపిస్తాడు. జటావర్మ సుందరపాండ్యుడు మిగిలిన సైన్యంతో నెల్లూరుపైకి వెళ్తాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ నెల్లూరు సమీపంలో ముత్తుకూరు చెంత తెలుగు చోడ కాకతీయ సైన్యాలు పరాజయం చెందాయి. సో ఇది ఫైనల్ వార్ అండి. ఇక్కడే మనుమసిద్ధి మరణిస్తాడు. నెల్లూరులోకేమో జటావర్మ ప్రవేశించి వీరాభిషేకం జరుపుకుంటాడు. నెల్లూరు రాజ్యం పాండ్య సామ్రాజ్యంలో చేరిపోతుంది. గణపతి దేవుడేమో 1269 వరకు జీవించున్నాడు. ముత్తుకూరు యుద్ధంలో మినహాయిస్తే గణపతి దేవుడి పరాజయం తెలియని విజేత. అందుకనే దిస్ ఈజ్ ద లాస్ట్ వార్ అండ్ ద ఫస్ట్ డిఫీట్ ఆఫ్ గణపతి దేవ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జటా చోడవర్మ, నెల్లూరు చోడాస్, రెండో మనుమసిద్ధి, ముత్తుకూరు యుద్ధం. 1269 వరకు జీవించాడు. అతని విజయ పరంపరలో తెలుగుదేశం సమైక్యమై ఓరుగల్లు ఆంధ్ర నగరి అయింది. గణపతి ఆంధ్రధీశుడయ్యాడు.
ఆంధ్రాధీశుడయ్యాడు గణపతి దేవుడు. ఓరుగల్లేమో ఆంధ్ర నగరైంది. మోటుపల్లి రేవులో వేయించిన శాసనం ద్వారా విదేశీ వర్తకులకు హామీ ఇచ్చి గణపతి వాణిజ్యం ప్రోత్సహించినాడు. తర్వాత గణపతి దేవుడు ఏంటంటే పరమ మహేశ్వరుడు అనమాట. గోళకి మఠాధిపతి అయిన విశ్వేశ్వర శివదేవులు గణపతి దీక్షా గురువు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది గణపతి దేవుడు పరమ మహేశ్వరుడు, గోళకి మఠాధిపతి అయిన విశ్వేశ్వర శివదేవులు గణపతి దేవుని యొక్క దీక్షా గురువు. అలాగే రామప్ప దేవాలయం గణపతి కాలందే. ఈ రేచర్ల రుద్రుడే రామప్ప దేవాలయం నిర్మిస్తాడు అనమాట. ఆంధ్రదేశం నాడు సాధించిన రాజకీయ ఉన్నతికి, ఆర్థిక పరిపుష్టికి రామప్ప దేవాలయం చక్కని ప్రతీక. ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మా ఫాదర్ అక్కడ వరంగల్లో వర్క్ చేసినప్పుడు నేను వెళ్ళాను. సో మ్యాగ్నిఫిసెంట్ అనమాట. ఇంకా చాలా అద్భుతమైన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది రామప్ప దేవాలయం. వన్స్ ఇన్ లైఫ్లో ఒకసారి చూడాల్సిన ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ ఐ డోంట్ యూజ్ ద వర్డ్ టెంపుల్ బికాస్ బీయింగ్ ఎన్ ఎథిస్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ థింగ్స్. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్, గ్రేట్ మాన్యుమెంట్ టు సీ రామప్ప దేవాలయం. మనకి ఈ పర్టికులర్ టాపిక్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. 1263లో గణపతి దేవుని క్రింది వారిలో ఓడించింది ఎవరు? ఇయర్ అవుట్ చూసుకోండి. 1269 వరకు జయించాడు. దట్ వార్ ఈజ్ ఇన్ 1262 to 1263 అనమాట. పాండ్యులు కదా, మనకి పాండ్యులు జయించారు. జటావర్మ సుందర పాండ్య. అలాగే నృత్య రత్నావళిని రచించిన జాయప, మన జాయప సేనాని ఉన్నాడు కదా గజసాహిని, ఇతను నృత్య రత్నావళి అని రాస్తాడు. అవన్నీ మనం లేటర్ చివరి ఉంటాయి కదా మనకి టాపిక్స్, అందులో చూస్తాం. సో నృత్య రత్నావళిని రచించిన జాయప ప్రధాన వృత్తి ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడే మనం చూసాం, ఇందాక క్వశ్చన్ వచ్చిందని కూడా చెప్పాను. అండ్ దట్టు గ్రూప్ 2 2019లో వచ్చింది, గజసాహిని. సో ఇదండి గణపతి దేవుడి గురించి వీడియో. కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. అండ్ మరో నేనే ఫస్ట్ 10 minutes ఐ గివ్ యూ రిక్వెస్ట్. సో ఐ వాంట్ టు చెక్ మై ఫ్రెండ్స్, మై యంగ్ ఫ్రెండ్స్, 2 answers from how many members